అండి, వెల్కమ్ టు ఆస్మిన్ సింపుల్ లైఫ్ న్యాచురల్ స్టైల్స్. ఇవాళ మన ఛానల్లో మరమరాల మిక్స్ ఎలా చేద్దామో 5 మినిట్స్లో తెలుసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి అందులో కొన్ని మరమరాలు వేసి ఫ్రై చేద్దాం. మరమరాలు ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. మామూలుగా మనం కొన్న ప్యాకెట్లో కంటే కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. చేతితో నలిపి చూస్తే అవి కొంచెం క్రిస్పీగా ఉండాలి. అవి వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకొని అదే బాణల్లో కొంచెం ఆయిల్ వేసి, నేనైతే ఇక్కడ కార్న్ఫ్లెక్స్ వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తింటుంటే కొంచెం మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని కార్న్ఫ్లెక్స్ వేస్తున్నా. అవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. పచ్చి కార్న్ఫ్లెక్స్ తీసుకున్నామంటే అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని అవి కూడా తీసి వేగిన తర్వాత అవి కూడా తీసి పక్కకు పెడదాం. కొంచెం వేగిని తీసి మరమరాలు వేసిన బౌల్లోనే వేసాను నేను. వేసిన తర్వాత అదే మూకుట్లో కొన్ని పల్లీలు, కొంచెం జీలకర్ర, పల్లీలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేయించాను. పల్లీలు జీలకర్ర మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు, కరివేపాకు పల్లీలు చక్కగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, కారం, మన టేస్ట్కి సరిపోయినంత కారం, కొంచెం సాల్ట్ వేసి జస్ట్ అట్లా ఒకసారి అట్లా వేగంగానే స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎందుకంటే కారం మాడిపోతుంది. మాడిపోక ముందుకే స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత అవి మొత్తం చల్లారాలి. మంచిగా చల్లారిన తర్వాత మరమరాల మిక్సీని కలుపుతాం. మరమరాల మిక్సీ కలిపి మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టేటట్టు కలపాలి. కలుపుకొని వాటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నాను. ఆ స్టీల్ బాక్స్లో వేసి మూత పెట్టుకుంటే నిలువ ఉంటాయి. నేను బాగా ఏం చేయలేదు, కొన్నే చేశాను. ఒక 1 వీక్కి పిల్లలకి సరిపడేంతవరకు. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం వాళ్ళకి డైలీ ఒకటే తినరు కదా, ఏదో ఒకటి పెడతాను. అట్లా వాళ్ళకి 1 వీక్ వస్తాయి. అంతే అండి, మరమరాల మిక్స్ రెడీ అయ్యింది. డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.